ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ కమిటీ నూతన కార్యవర్గం. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు. ఈ నెల 28వ తేదీన జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలంటున్న నాయకులు. ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. సముద్రంలో ద్వారకాధీశుడిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. జంగారెడ్డిగూడెంలో సిఎస్టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల వ్యాపారాలను వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ లబ్ధిదారులతో మాట్లాడారు. అన్ని వర్గాలకు ఆసరా వచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళలతో హిందీలోనే మాట్లాడి వారి నుంచి ఆసరా పథకం ద్వారా పొందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజు, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నూతన కమిటీ నియామకం ఆదివారం నిర్వహించారు. నూతన కమిటీని టౌన్ హాల్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. చిట్లూరి గణేశ్వరరావు టౌన్ హాల్ అధ్యక్షులుగా సత్యవరపు వెంకటేశ్వరరావు అలియాస్ బుల్లియా, ఉపాధ్యక్షులుగా బండారు పద్మారావు, కార్యదర్శిగా ఆలపాటి దుర్గారావు, సంయుక్త కార్యదర్శిగా ఎనగడప వీర రామాంజనేయులు, కోశాధికారిగా రాజమల్ల రాజారావు, కమిటీ సభ్యులుగా పిపిఎన్ చంద్రరావు, బిక్కిన సత్యనారాయణ, లంకసాని ప్రసాద్, అల్లూరి ప్రసాద్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ మొగల్లపు వెంకటేశ్వరరావు కమిటీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఉన్నత పదవిలో ఉన్న అధికారులను గౌరవ సభ్యులుగా చేర్చుకోవచ్చని అన్నారు. టౌన్ హాల్ నూతన కార్యవర్గానికి మల్లాది సీతారామారావు, మద్దిపాటి నాగేశ్వరరావు, అట్లూరి సురేష్, అట్లూరి రామ్మోహన్ రావు, చామర్తి శ్రీరాములు, వెంకటరాజు, చిట్రోజు తాతాజీ, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ హాల్ ను మరింత స్థాయిలో అభివృద్ధి చెందేలా తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు సత్యవరపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పద్మారావు, కార్యదర్శి ఆలపాటి దుర్గారావు తదితరులు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఈ టౌన్ హాల్ పాత కమిటీకి ఎంత పురోగతి సాధించిన పాత కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా వారి బాటలో ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామని అనుకుంటున్నాము. దాన్ని చూడాలి, మరి చూసి ఇంకా గొప్పగా చేస్తామని అనుకుంటున్నాం. మా మీద నమ్మకంతో మాకు ఈ పదవులు ఇచ్చినందుకు ఆ పదవికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వండి తెస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు వేసిన బాటలోనే మేము కూడా నడుస్తూ ఇంకా దీని పురోభివృద్ధికి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొత్తగా ఎన్నికైన మేము అందరం కూడా పాత కమిటీ కంటే మంచి పేరు తెచ్చి వారి సూచనలు సలహాలు మేము పాటించి మంచి పురోభివృద్ధి చేస్తామని కోరుతూ సేవ తీసుకుంటాం. కాలంలో వారికి చేసే మంచి పనులన్నిటికీ కూడా చిట్టూరు గణేశ్వర టౌన్ హాల్ అభివృద్ధి పనులన్నిటికీ కూడా మేము జనరల్ బాడీ సభ్యుల తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తప్పనిసరిగా ఆ సహకారాన్ని తీసుకుని దీన్ని అభివృద్ధి పరచాలని చెప్పి ఇంతటితో ఈ మీటింగ్ క్లోజ్. రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జాలిపూడిలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించి ఆదుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ముందుగా సొసైటీ సమీపంలోని రామాలయం వద్ద రైతులు, కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జనవరి 20వ తేదీ తర్వాత ధాన్యం అమ్మిన రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాలేదని అన్నారు. రైతులు ధాన్యం తోలి 35 రోజులు కావస్తున్నా ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించ
చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ మాజీ అధ్యక్షులు నందిగం రమేష్ మాట్లాడుతూ ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం వలన అపారాల పంటను ఆశించిన తెగుళ్ల నివారణకు పురుగు మందులు సైతం కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం సొమ్ముల నిధులు విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లూరి సుబ్బారావు, దొనకొండ బాబురావు, బంపన సత్యనారాయణ, నందిగం సత్యగణేష్, నక్కా రంగారావు, ఎం ప్రసాద్, బి శ్రీనివాస్, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు జాలిపూడిలో రైతులందరూ కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ధాన్యం బకాయిలు రాని రైతులందరూ కూడా ఈ రోజు సమావేశం జరుగుతా ఉన్నది. అయితే గత నెల 20వ తారీఖున రైతులు ధాన్యం తోలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదు. మా ధాన్యం డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి రైతులు అడుగుతున్నా సరే ప్రభుత్వం వైపు నుంచి గానీ అధికారుల వైపు నుంచి గానీ కనీసం స్పందన కనబడట్లేదు. ఇవాళ ఇచ్చిన ట్రక్ షీట్లలో 21 రోజుల లోపుగా మీకు ధాన్యం బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పేసి అధికారులు ట్రక్ షీట్ లో ప్రింట్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. మరి నెల రోజుల పైగా దాటిపోతా ఉన్నది. ఒకవైపు ఏమో గత రబీ ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఏదైతే పంట పెట్టుబడి పెట్టిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. రెండో వైపు ఏమో ఇప్పుడు రబీకి సంబంధించిన అపరాలు గానీ ఇతర పంటలు కానీ మేము సాగులో ఉన్న పంటలకు పెట్టుబడికి చేతిలో చిల్లి గవలేక అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం బకాయి సొమ్ములు విడుదల చేయకపోవడం వల్ల వారి ఖాతాలు జమ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉన్నది. కౌలు రైతుల పరిస్థితి మరి అన్యాయంగా దారుణంగా కూడా తయారైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి గానీ అధికారుల వైపు నుంచి గానీ కనీసమైన స్పందన లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు మేము 2 రోజులకి 3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేశామని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి జాలిపూడి గ్రామంలో 40-50 లక్షలు రైతులకు రావాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు రాకపోవడం వల్ల నెల రోజులు దాటిపోయినా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో జాలిపూడి ఆర్బీకే ముందు ధర్నా చేపడతామని చెప్పేసి మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరున ధాన్యం పోయిన నెల 20 దాటిన కాడి నుంచి నెలాఖరు వరకు 2-3 పేర్ల మీద మా ధాన్యం వెళ్ళింది. ఇప్పటి వరకు ధాన్యం డబ్బు రాలేదు. అపరాలకేమో పురుగు మందులకి పేర్లు చేయటానికి ఎకరానికి 2,000, 3,000, 4,000 అవుతున్నాయండి. వాటికి డబ్బులు లేక ఈ ధాన్యం డబ్బు వస్తుందేమో చూస్తా అంటే అదేం పురుగు తినేస్తుందండి. ఇటు అది పోయి ఇది పోయి అటు ఇటు కాకుండా పోతున్నాం అండి. ధాన్యం డబ్బు రాకుండా వెంటనే ధాన్యం డబ్బు విడుదల చేయాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరిపారు. జాలిపూడి పంచాయతీ అండి మాది. పోయిన నెల 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ధాన్యం డబ్బులు పడలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ధాన్యం డబ్బులు త్వరగా ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చినబోయినపల్లి వద్ద బొలెరో అదుపు తప్పింది. దెందులూరు నియోజకవర్గం పెదవేగి, దెందులూరు మండలాలకు చెందిన పలువురు మహిళలు సహా సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే ఏలూరులోని సర్వజన ఆసుపత్రి, ఆంధ్ర హాస్పిటల్, కృష్ణ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పెదవేగి, దెందులూరు మండలానికి చెందిన గ్రామస్తులు శనివారం ఉదయం ముసునూరు మండలం నాగేంద్రపురంలో జరిగిన నాగేంద్రుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రైవేట్ వాహనంలో తరలి వెళ్లారు. తిరిగి వస్తుండగా చినబోయినపల్లి వద్ద ముందు టైర్ పంక్చర్ అవడంతో ఒక్కసారిగా బొలెరో అదుపు తప్పినట్లు తెలియజేశారు. ముందు సార్ కూడా సార్ పిలిపించాలి కదా. వామిటింగ్ వచ్చేటప్పుడు పడ్డా ఏలూరులో 6వ డివిజన్ నందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్లస్టర్ 1వ ప్రెసిడెంట్ సుంకర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆళ్ల నాని, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపై సుధీర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవి, క్లస్టర్ 3 ప్రెసిడెంట్ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చిన్ని నువ్వు పైకి
కార్యకర్తల సమావేశానికి ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం ఆలనాని గారు, ఏలూరు జిల్లా రథసారథైనటువంటి ఏలూరు శాసనసభ్యులు గౌరవ ఆలనాని గారికి మన 6వ డివిజన్ కార్యకర్తలందరి తరపున స్వాగతం పలుకుతూ, అలాగే మరి ఆ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాడికి, అర్హుడైనటువంటి ప్రతి పేదవారికి ఏ విధంగా గౌరవ శాసనసభ్యులు ఆలనాని గారు మన 6వ డివిజన్ లో ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా గడప టచ్ చేసి ప్రతి పథకాన్ని కూడా అందించిన ఘనత మన గౌరవ శాసనసభ్యుల వారికి. అందరికీ కూడా ముందుగా ఈ కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆలనాని గారు మరియు నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మన డిప్యూటీ మేయర్ గారు ఎస్ఎంఆర్ బాబు గారు, జోడా చైర్మన్ అయినటువంటి బొద్దాన్ శ్రీనివాస్ గారు, ఇలాగే పెద్దలు పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఒక నిమిషంలో నేను తెలియజేస్తాను. ఇది ఈ ఎన్నికలు అనేవి చాలా ఇంతవరకు మనం చూసి ఉండకపోవచ్చు, చాలా క్రిటికల్ గా కష్టమైన ఎన్నికలు. ఎందుకంటే ఒక మనిషిని కొట్టడానికి 2 పార్టీలు టైప్ అయినాయి. ఒక తెలుగుదేశం కొట్టడానికి దమ్ము లేక జనసేన కలుపుకున్నాయి. మరియు ఇంకొకటి విషయం ఏంటంటే మన బీజేపీతో కూడా పొత్తు కూర్చున్న ప్రయత్నంలో ఉన్నారంటే మన ఒక మనిషిని కొట్టడానికి 3 సంచులతో ఉంటే మనకి ఎంత మన మీద మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం ఏ రకంగా కృషి చేయాలి, ఏ రకంగా మనం అహర్నిశలో పని చేయాలి అనేది మనం ఆ ప్లాన్ గా ఒక పథకం ప్రకారంగా ఆలోచించుకొని మనం ఏం అవసరం లేదు సార్. మన జగనన్న గారు జగనన్న గారు మీటింగ్ లో కూడా చెప్పారు, మీరు ఏమీ చెప్పొద్దు, నా మీద నమ్మకం ఉంచి నేను చేసిన పథకాలు ముందుకు తీసుకెళ్లి అవన్నీ బాగున్నాయి అంటే నాకు ఓటేయండి. నాకు ఓటేయమని చెప్పలేదు, ఎవరిని విమర్శించలేదు సార్. ఆయన మన గౌరవ శాసనసభ్యుల వారిని మన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం రావటం, మీతో మాట్లాడే అవకాశం రావటం, మీ అందరితో పాటు నాకు కూడా చాలా సంతోషం. ఇటీవల కాలంలోనే మనం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కానివ్వండి, లేకపోతే మన ప్రాంతంలో ముఖ్యంగా మన వార్డులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మనం అందరం కూడా పాలు పంచుకున్న కార్యక్రమంలో కానివ్వండి, లేకపోతే మన ప్రాంతాలకి మీ ఇళ్ల వద్దకు నేను మన ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు నన్ను కూడా మీ కుటుంబ సభ్యుల్లో భావించి మీ ఇళ్లకు పిలిచినప్పుడు మీ ఇళ్ల సమక్షంలోకి, మీ కుటుంబం సమక్షంలోకి నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ముందుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అంతకుముందు దాదాపుగా అందరూ వాళ్లే చెప్తా ఉంటారు 14 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నామని. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఆ తర్వాత ప్రత్యేకంగా మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వతమైనటువంటి ఏలూరు ప్రజలకు ఉపయోగపడేటువంటి వారి సమస్యలు తీర్చేటువంటి ఒక్క సమస్య కూడా ఎక్కడ కూడా పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్ర చరిత్రనే మార్చినటువంటి నాయకుడు, రాష్ట్ర అభివృద్ధికి దశ దిశ నిర్దేశించినటువంటి నాయకుడు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల ఇళ్లలో, వారి మొహాల్లో సంతోషం కనపడుతూ వచ్చింది. అప్పటి వరకు ఏ పేద కుటుంబం చూసినా కూలి వాళ్ళ పిల్లలు వెళ్లి కూలి పని చేసుకోవటమే, లేకపోతే ఇంట్లో ఏదైనా పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పనివాళ్ళ పిల్లలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. కార్మికుల పిల్లలు కార్మికులుగానే ఉండిపోవాలి. ఇటువంటి పరిస్థితి, ఒక భూస్వామ్య పెత్తందారి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనలు, కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి. పేదవాళ్ల పిల్లలకు మనం ఇవ్వాల్సింది విద్యను ఆస్తిగా ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కాసిగంజ్ జిల్లాలో చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి 24 మంది మృతి చెందారు. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానది స్నానం కోసం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని తెలియజేస్తున్నారు. మృతుల్లో 13 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం రూరల్ మండల కార్యవర్గ సమావేశం వేగవరంలో నిర్వహించారు. రూరల్ అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరులో జరిగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బహిరంగ సభకు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పార్టీ కార్యకర్తలను బహిరంగ సభకు తీసుకురావాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా మోటేపల్లి బసవరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి అసెంబ్లీ కన్వీనర్ ఒంటెద్దు యేసువరప్రసాద్, కొండపల్లి కేశబాబు, శ్యాంశేఖర్, బాలవర్ది రాజు, కురును ఆగు, కుక్కల సూర్యచంద్రరావు, లాయర్ సతీష్, బోసురాజు, మోహన్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి నంద్యాల కృష్ణమూర్తి గారి యొక్క పొలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి యొక్క నాయకత్వంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నటువంటి సందర్భంలో మరి మన ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను గాని, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా తమ్ముడు ధర్మరాజు గారు గాని, మేమిద్దరం కూడా ఈ 4 మండలాల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే మా 2 పార్టీలే కాదు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అనుకునే ప్రతి వ్యక్తి కూడా మా ఉభయ పార్టీల తరఫున మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ఈ బహిరంగ సభ ఎటువంటి బహిరంగ సభ అంటే రేపు 28వ తారీఖు మధ్యాహ్నం జరిగేటువంటి బహిరంగ
సభ ఎటువంటి బహిరంగ సభ అంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రమే అనే సంకేతాలు ఇచ్చే విధంగా జరిపేటువంటి సభ కాబట్టి, ముఖ్యంగా మరి తాడేపల్లిగూడెంలో సభ జరుగుతుంది కాబట్టి పక్కనే మనం ఉన్నాం కాబట్టి ఉంగుటూరు నియోజకవర్గంలో, మన ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా 20,000 మంది పైగా మరి ఇక్కడ నుంచి వెళ్తేనే ఆ యొక్క సభకు మన అందరం కూడా న్యాయం చేసినట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి చేస్తా ఉన్నాను. ఈ నెల 28వ తారీఖున జరగబోయే మొట్టమొదటి జనసేన తెలుగుదేశం కలిసి నిర్వహించబోయే బహిరంగ సభ ఇది పశ్చిమ గోదావరి, అలాగే తూర్పు గోదావరి, అలాగే కృష్ణా జిల్లాల నుంచి అందరం కలిసి రాష్ట్ర వ్యాప్త సభ కింద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఉంగుటూరు నియోజకవర్గం తరపున మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే మా జనసేన పార్టీ నుంచి నేను అన్ని గ్రామాల్లో కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు మాట్లాడుకుని ఈ మండల స్థాయిలో మండల నాయకులు అందరూ కూడా క్షేత్ర స్థాయిలో దీన్ని బలంగా తీసుకువెళ్లి ఈ సభని జయప్రదం చేయాలని జనసేన నాయకులను గాని, జనసేన కార్యకర్తలను గాని, అలాగే తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం కార్యకర్తలని అందరినీ కూడా పేరు పేరున అందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన ఈ కలయిక మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే ప్రజల భవిష్యత్తుకి నాందిగా మన ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారానే వైసీపీని మన సభ చూసే దాంట్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా వాళ్ళు ఉండాలని మన అందరి కోరిక. ఏదైతే ప్రజల ఆకాంక్ష మేరకు ఈ కలయిక జరిగిందో అంటే జనసేన తెలుగుదేశం పార్టీలు పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఆకాంక్షే. అన్నం అందించాలంటే రెండు కలిపి ఇద్దరం కూడా ఎక్కడ కూడా పొరబచ్చాలు లేకుండా అందరం కలిసిమెలిసి అందరం వెళ్ళి ఈ సభని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే మనకి ఇక్కడ ఉంది మెయిన్ గా చాలా విషయాలు ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయాలే అన్ని కూడా ఉన్నాయి. మన అందరం కూడా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి ఏ పార్టీలకు మనకి ఒకటే పార్టీ, జనసేన తెలుగుదేశం ఒకటే పార్టీ కింద మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ సభని ఇద్దరిది కాబట్టి జయప్రదం చేయాలని జనసేనని అలాగే తెలుగుదేశం నాయకులను అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు రేపు రాబోయే దానికి మీ ఇద్దరం కూడా కలిపి మాట్లాడుకుని అలాగే మండల స్థాయిలో కూడా మాట్లాడుకుని మీ అందరికీ కూడా తెలియజేస్తామని ఈ పత్రికా విలేకరుల సమూహం చెప్తున్నాను. తాడేపల్లిగూడెం సమీపంలో హైవే పక్కన పత్తిపాడు నందు ఈ నెల 28వ తేదీన టీడీపీ జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ కోరారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన పత్తిపాడు అనే గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏలూరు జిల్లాలో 39 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు 13,977 మంది హాజరు కావాల్సి ఉండగా 11,696 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు. 83.68% పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారు. మరో 2,281 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు సిఆర్ రెడ్డి ఉమెన్స్ కళాశాలలో జరిగిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థుల సంతకాల రిజిస్టర్లను చూశారు. రోల్ నెంబర్ ప్రకారం సిట్టింగ్ అరేంజ్మెంట్ జరిగిందా లేదా అనే అంశాలను పరిశీలించారు. పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సముద్రంలో ఉన్న ద్వారకాధీశుడిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. मैंने वो पल बिताए किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था तो मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था। मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी।
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ కమిటీ నూతన కార్యవర్గం. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు. ఈ నెల 28వ తేదీన జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలంటున్న నాయకులు. ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. సముద్రంలో ద్వారకాధీశుడిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.